యేసు ప్రభు వారు అరణ్యములో ఉంటే శోధించడానికి వచ్చాడు. మరి మనం పొలంలో ఉంటే మనం శోధించడానికి రాడా? మన ఉద్యోగంలో ఉంటే మనం శోధించడానికి రాడా? మనం ఇంటి పనిలో ఉంటే మనం శోధించడానికి వాడు రాడా? వస్తాడు, వచ్చి శోధిస్తాడు. వాడు శోధించే సమయానికి దావీదు ప్రార్థన లేమితో ఉన్నాడు కాబట్టే వాడు శోధించుచూ ఉండగా అమాంతం పడిపోయాడు. అమాంతం పడిపోయి పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇంట్లో కలవరాలు వచ్చేసాయి. చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరో తెలుసా? దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క చిత్తానుసారుడు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే శోధకుడు వస్తున్నాడు. ప్రభువుకి తెలుసు శోధకుడిని జయించాలి అంటే నేను దైవ కుమారుణ్ణి, శోధకుడు నన్ను ఏం చేస్తాడు అని కూర్చున్నట్లయితే పరిస్థితి ఎలాగుండేదో. కానీ శోధకుడు వస్తున్నాడు కాబట్టి నేను మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శోధకుడు వస్తున్నాడు కాబట్టి నేను అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకో తెలుసా? శోధకుడు రాకముందే వస్తున్నాడని పసిగట్టాడు. అయ్యా మాకు తెలియట్లా, బైబిల్ గ్రంథం చెబుతుంది ఏమనో తెలుసా? శోధనలో ప్రవేశించకుండానట్లు వస్తాడు, జాగ్రత్త వాడు సాతానుడు. ఈ జాగ్రత్త నీవు జీవితకాలము ముగిసే వరకు ఉండాలి. ఈ జాగ్రత్త, ఆ తర్వాత జాగ్రత్త అవసరంలా. ఎందుకో తెలుసా? ప్రభువే చూసుకుంటాడు. ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఈ జాగ్రత్త ఎవరి దగ్గర ఉండాలి తెలుసా? నీ దగ్గర, నా దగ్గరే ఉండాలి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా చేసుకో. ఆ తర్వాత నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇవి అన్నీ మాట్లాడి లాస్ట్ 9వ వచనంలో అంటాడు, నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఈ లోకం రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేదను అని శోధిస్తా ఉన్నాడు. నీకు ఇచ్చేస్తానయ్యా. మొదట చాలా జాగ్రత్తగా వాడు దేవుని కుమారుడు అయితే అనుమానం రేకెత్తించాలని ప్రయత్నం చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నావుగా, ఏది చేయి చూద్దాం అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదో. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టత ఇస్తాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి శోధించకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొంతమంది దేవుణ్ణి శోధించడం అంటే, ప్రభువా మాకు ఈ సమస్య ఉంది తీసేయి, ఆ సమస్య ఉంది తీసేయి అని అడగడం శోధించడం అనుకుంటారు. అది కాదు శోధించడం అంటే. అది అడగాలి నువ్వు. ఏమని తెలుసా? అయ్యా నాకు ఈ సమస్య ఉంది తీసివేయి ప్రభువా, నాకు ఈ కష్టం ఉన్నది తీసివేయి ప్రభువా, నాకు ఈ ఇబ్బంది ఉంది తీసివేయి ప్రభువా, నీలో నేను కొనసాగాలనుకుంటున్నా నన్ను బలపరచు ప్రభువా. ఈ మాటలు నీవు అడగాలి. అది శోధించడం కాదు దేవుణ్ణి, అది దేవునిని అడగడం. అడుగువాడికి ఇవ్వబడుతుంది. శోధించడం అంటే ఏంటో తెలుసా? శోధించడం అంటే దేవుడు చేస్తాడో లేదో ఒక శాంపుల్ వేసి చూడు. ఏమంటున్నాడు? దూకు, పట్టుకుంటారో లేదో, దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారో లేదో ఒక శాంపుల్ వేసి చూడు. అవిశ్వాసం, అది శోధించడం అంటే దేవుని శోధించడం అంటే, ప్రభువా నీవు మంచోడివి అయితే, లేకపోతే నేను మంచిదాన్ని అయితే, ఏది ఇది చేసి చూడు, అది శోధించడం. నీకు కావలసిన దానిని అడగడం దేవుణ్ణి శోధించడం కాదు. గుర్తుపెట్టుకో. ప్రభువే అడిగాడు, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయండి, మీ అడుగువానికి ఇవ్వబడును అని ప్రభువే చెప్పాడు. తట్టువానికి తీయబడును, వెదకువానికి దొరుకును అని ఆయనే చెప్పాడు. అది కాదు శోధించడం అంటే. అవిశ్వాసంతో మనం ఏం చేస్తామంటే ఒక శాంపిల్ వేయడానికి ప్రయత్నిస్తాం. ఏమిటి? ఏది ప్రభువా నువ్వు అది చేయి చూద్దాం, అది చేస్తే ఇది జరిగిద్ది, అది చేస్తే ఇది అవుతుంది. ఇది అవిశ్వాసం, ఇది శోధించడం. క్రొత్త నిబంధనలు మనకి ఎవరు కనిపించరు అట్లా. నువ్వు చేయి ప్రభువా, చేస్తే నేను నమ్ముతాను ప్రభువా అని ప్రభువుని ఎవరో శోధించలే. మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా అన్నాడు, ప్రభువును లేకపోతే దేవుణ్ణి నీవు శోధించవద్దంటే ప్రభువును పరీక్షించడం, చేయగలడో లేదో, సత్తా ఉందో లేదో, ఆయన దగ్గర శక్తి ఉందో లేదో, ఇది శోధించడం అంటే. కాబట్టి ఆయన అడిగి ఆయన దగ్గర నుండి మనము పొందుకోవాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ యేసు ప్రభు వారిని శోధిస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు ప్రార్థనలో గట్టిగా నిలవబడ్డారు. ప్రార్థనలో గట్టిగా నిలవబడటమే కాకుండా సాతానుడు
వాక్యముతో ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రభువు కూడా వాక్యముతోనే ధీటుగా సమాధానం చెబుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా అడిగేవాడిని ఇంతకుముందు, వాక్యం చదువుతున్నారా, వాక్యం చదువుతున్నారా, చదువుతున్నారా, చదవండి, తప్పనిసరిగా వాక్యము చదవండి, వాక్యము చదవండి. వాక్యము చదివితే దేవుని యొక్క మార్గాలు నీకు అర్థమవుతాయి, దేవుని యొక్క మాటలు నీకు అర్థమవుతాయి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుంది. లేకపోతే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. నెమ్మదిగా ప్రార్థనలో కూడా తగ్గిపోతావు. చాలా జాగ్రత్త. వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. దేవుడు మాట్లాడేది నీకు వినిపించాలంటే నీలో ప్రార్థన, వాక్య ధ్యానము రెండు కావాలి. ఒక దైవజనుడు చెప్పాడు, మనం సాధారణంగా ప్రార్థన వాక్యం రెండు రెక్కలు అంటాం. ఆ దైవజనుడు చెప్పాడు, ప్రార్థన వాక్యం అనేది రెండు కాళ్ళు అన్నాడు. చక్కగా నాట్యం ఆడాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రెక్కలు చక్కగా ఎగిరిపోవాలి అంటే రెక్కలు కావాలి. ఒక రెక్క వీక్గా ఉంటే ఒక రెక్కతో ఎగరటం అనేది సాధ్యము కానే కాదు. ఆత్మీయంగా, ఆత్మీయ అర్థంలో తీసుకుంటే వాక్యము, ప్రార్థన అనేది మనకు కావాలి. సమయమును పాడు చేసుకోవద్దు సుమా, సమయమును పాడు చేసుకోవద్దు. సమయమును పాడు చేసుకున్నట్లయితే మనము చివరికి శోధనలో పడిపోతాం, ఓడిపోయే వారముగా కనిపిస్తాం. రెండవ మాటలోనికి నేను వెళుతున్నాను. రెండవది, మీ యొక్క సమయమును పరలోక ధనమును సంపాదించుకొనుటకు వినియోగించాలి. ఏం చేయాలట? పరలోక ధనమును సంపాదించుకొనుటకు మనము మన యొక్క సమయాన్ని వినియోగించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం రండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. చాలండి, చాలు. మనకి ఇక్కడ ఒక మాట కనిపిస్తూ ఉన్నది. ఏమిటా మాట అంటే, పరలోక ధనమును మీరు సమకూర్చుకొనవలెను. పరలోక ధనమును మీరు సమకూర్చుకోవాలి. పరలోక ధనమును సమకూర్చుకొనడము అంటే ఏమిటంటే, ఈ లోకంలో మనము ఉండగానే ప్రభువు కొరకు మన సమయాన్ని వెచ్చించడం. ప్రార్థన రెండవది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సేవకు, దేవుని సన్నిధానములో పని చేయుటకు మనము సమయమును కేటాయించినట్లయితే మనకు పరలోకంలో ఏమి సమకూడుతుంది? ధనము సమకూడుతుంది. హల్లెలూయా. ఆ ధనమును ఎవరును కూడా దొంగిలరు, ఎవరు కూడా దానిని తీసివేయరు. మరి మనము ఏం చేయాలి అంటే, పరలోకములో ధనము సమకూర్చుకోవడం కోసము ఇహలోకములో నేను దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నశించిపోవచ్చున్న అనేక మంది రక్షించబడ్డకు, పాపములో పడి లేకపోతే వ్యసనములలో కూరుకొని పోయి నశించిపోవచ్చున్న అనేక మంది బాగుపడులాగున, వారు కూడా ప్రభువును తెలుసుకొనులాగున, వారు కూడా రక్షించబడులాగున నేను సమయాన్ని ఏం చేయాలట? దేవుని కొరకు హెచ్చించాలి. హల్లెలూయా. సమయమును హెచ్చిస్తావా దేవుని కొరకు? దేవుని యొక్క సన్నిధానమును కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తావా? వెచ్చించినట్లయితే నీ ధనము ఎక్కడ చేకూరుతుందో తెలుసా? పరలోకములో చేకూరుతుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు ఒక మాట, మన కొరకు మనం ఖర్చు పెట్టుకున్న సమయము కానీ ఏదైనా ఈ లోకములో మనతోనే నశించిపోతుంది. కానీ దేవుని కొరకు ఏ పని చేసినా, దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించినా దాన్ని ప్రతిఫలము పరలోకము చేరుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? నీ కొరకు చేసుకున్నవని నువ్వు పొలం పనులు, ఉద్యోగాలు, వృత్తులు, ఇవన్నీ కూడా నీ జీవనం కొరకు ఏదైతే పాటుపడతావో అదంతా ఇక్కడ ఆగిపోద్దు. కానీ దేవుని కొరకు ఏమి నీవు వెచ్చిస్తావో, ఏ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వెచ్చిస్తావో,
ఈ సమయానికి తగిన ప్రతిఫలము పరలోకములో నీతో పాటు చేరుతుంది. హల్లెలూయా. నీ కొరకు సాక్ష్యం చెబుతుంది. అవునయ్యా, మీరు మరి లోకంలో ఉన్నప్పుడు నీ కొరకు పనిచేశారయ్యా. లోకంలో ఉన్నప్పుడు నీ సంఘము కొరకు, నీ పరిచర్య కొరకు, నీ సేవ కొరకు వారు సమయాన్ని వెచ్చించారయ్యా. వెచ్చిస్తావా? 2 గంటలు ఆదివారం మనం దేవుని సన్నిధానానికి రావడం అంటేనే మనకు కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంది కదా. ఒకవేళ నువ్వు ప్రయాణాల్లో ఉంటే ఎక్కడైనా వెళ్ళు, పర్వాలా, కొద్ది సమయం దేవునికి ఇవ్వాలి ఆదివారం. ఒకవేళ మన ఇక్కడ అందుబాటులో ఉంటే సంఘమును నిర్లక్ష్యం చేయకుండా సంఘముగా కూడుకోవాలి. సంఘముగా కూడుకోవడం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. కొంతమంది మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోవద్దు అంటాడు హెబ్రీ 10:24 కదా. కాబట్టి ఎవరో మానుకోవద్దు. ఒకవేళ నీవు ప్రత్యేక పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే అక్కడైనా నీకు వెసులుబాటు చేసుకొని నీవేం చేయాలి? దేవుని సంఘానికి వెళ్ళాలి. అది విధి. దేవుని సంఘమునకు వెళ్ళడం అనేది విధి. ఒకవేళ మరి భయంకరమైన అనారోగ్యంతో ఉంటే, లేకపోతే లేవలేని పరిస్థితుల్లో ఉంటే దాని గురించిన ఆక్షేపణ ఏం లేదు. కానీ నీవు వెళ్ళగలిగి, చక్కగా నడవగలిగి, దేవుని సన్నిధానం ఉండగలిగి కూడా దేవుని సన్నిధానానికి ఆబ్సెంట్ పెడుతున్నావంటే అది మంచిది కానే కాదు. నీకు ఈ పరలోకంలో ఏ ధనమును సమకూడదు. ఒకానొక సందర్భంలో పేతురు గారు వచ్చారు యేసు ప్రభువు దగ్గరకు. ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేదరో. హల్లెలూయా. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం కదా, మాకు ఏమి దొరుకుతుందయ్యా? మేము అన్నీ వదిలిపెట్టి వచ్చి నిన్ను వెంబడించాం కదా, మాకు ఏమి దొరుకుతుందయ్యా? అన్నీ వదిలివచ్చి వెంబడించడం అంటే ఏంటి? మా పక్క వాళ్ళే చక్కగా వల్లేసుకొని, చక్కగా చేపలు పట్టుకొని అమ్ముకొని ఎంతెంత ధనం తెచ్చుకున్నారయ్యా, ఎంతెంత లాభాలు తెచ్చుకున్నారయ్యా. మాకు అనిపించింది ఈ సమయాన్ని మేము కూడా చేపలు పట్టుకుంటే బాగుండేది కదా, ఈ సమయంలో మేము కూడా మా పని చేసుకుంటే బాగుండేది కదా, మేము కూడా లాభపడతాము అని అనుకునేవాళ్ళమయ్యా, బాగుండేది కదా అని అనుకున్నామయ్యా. అయ్యా, మరి వాటిని అన్నీ వదిలిపెట్టాం కదా, వాటిని అన్నిటిని వదిలిపెట్టేసి నీ సన్నిధికి వచ్చాం కదా, నిన్ను వెంబడించాం కదా, నీతోనే సేవ చేశాం కదా, నీతోనే పరిచర్య చేశాం కదా, నీవు చేయమన్న పని చేశాం కదా, మరి మాకు దొరికే ప్రతిఫలం ఏంటయ్యా? పేతురు ఊహించుండడు. ఏ సమాధానం అవుతుంది అనుకొని ఉంటాడంటే, ఇదిగో పేతురు, నేను వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద నీకు ఒక 200 ఎకరాలు వస్తుంది. పేతురు, చూడు, నీకు 400 ఎకరాలు వస్తుంది. యాకోబు, ఇడ్రా, నీకు ఒక 300 ఎకరాలు వస్తుంది. లేకపోతే యోహాను, ఇడ్రా, నా రొమ్మును అనుకొని ఉన్నావు కదా, ఒక 500 ఎకరాలు వస్తుంది. మంచి భవనాలు కట్టుకుంటారు అని. ప్రభువా, మేము నష్టపోయాం కదా, ఏం దొరుకుతుంది అంటే, నేను వెళ్ళిన తర్వాత మీకు అన్నీ సమకూరుతాయ్యా, ధనం సమకూరుతుంది, పొలాలు సమకూరుతుంది, బంగారం సమకూరుతుంది, వెండి సమకూరుతుంది అని చెబుతాడు అని అనుకొని ఉంటారేమో. ఎందుకంటే యేసు ప్రభు వారు వెళ్ళేదాకా కూడా సరి అయిన విశ్వాసం కానీ ప్రార్థన కానీ శిష్యుల్లో కనపడలా. అలాంటి చెడ్డవాళ్ళు కాదు సుమా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభువును పట్టుకొని అలాగే తిరిగారు. దేవుడు అందుకని వాళ్ళని ఆ స్థితిలో ఉంచాడు. సరే, కాబట్టి వాళ్ళు అలా ప్రభు ఏం సమాధానం ఇస్తాడో వాళ్ళకి తెలియలేదు. పేతురు కూడా బహుశా అనుకొని ఉంటాడు, ఏదో పెద్ద గని వచ్చి పడుతుందని అంటాడేమోనని. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, నీవు నాతో సమయమును కేటాయించావు కాబట్టి
నా కొరకు నీ సమయమును వెచ్చించావు కాబట్టి, నా కొరకు నీ యొక్క బలమును వెచ్చించావు కాబట్టి, నా కొరకు నీ యొక్క ధనమును వెచ్చించావు కాబట్టి, పేతురు ఎవరును కని విని ఎరుగని ఊహించని విధముగా రేపు నేను సింహాసనాసీనుడై ఈ లోకమును పునర్జన్మయందు మరలా రాజ్యము చేయబోచు ఉన్న సందర్భంలో నా ప్రక్కన 12 సింహాసనముల మీద మీరు 12 ఆసీనులై 12 గోత్రముల వారికి ఏ తీరుస్తారో తీర్పు తీర్చుతారో. హల్లెలూయా. నశించిపోయే బంగారం ఇస్తానని నువ్వు అనుకున్నావేమో, నశించిపోయే పొలాలు ఇస్తానని నువ్వు అనుకున్నావేమో, విడిచిపెట్టి వెళ్ళిపోయే వెండి బంగారములు ఇస్తానని నువ్వు అనుకున్నావేమో, ధనమును ఇస్తానని నువ్వు అనుకున్నావేమో, కాదు. శాశ్వత కాలము ఉండు మహిమ లోకములో సింహాసనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. పేతురు అదిరిపడి ఉంటాడు. ఏంటి ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, మేము పేదవాళ్ళం ప్రభువా, చేపలు పట్టుకునే వాళ్ళం ప్రభువా, మాకా ప్రభువా ఈ ఘనత, మాకా ప్రభువా ఈ యొక్క స్థితి. అవును పేతురు, అవును, నేనేం చేశాను ప్రభువా? ఏం చేయలా, నన్ను శ్రమ వచ్చినా కష్టము వచ్చినా వెంబడించావు. హల్లెలూయా. అది చాలు పేతురు. ఇదిగో ప్రపంచ పునర్జన్మమందు నీవు నాతో పాటు సింహాసనాసీనుడివై 12 గోత్రముల వారికి మీరేం చేస్తారు? తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. పని, దేవుని పని, యథార్థత కావాలి, నిర్లక్ష్యము వద్దు. యెహోవా పనిని నిర్లక్ష్యముగా చేయవాడు ఏమవుతాడట? అన్నీ తెలుసు మనకు, కానీ చేయడమే చేయలేకపోతున్నాం. మనకన్నీ తెలుసు, యెహోవా కార్యమును నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడవుతాడు అని తెలుసు, కానీ మనము నిర్లక్ష్యమే, మనము అలక్ష్యమే. జాగ్రత్త సుమా, శాపం కదా, భయపడిన అవసరంలా, కొద్దిగా జాగ్రత్త వహించి పనిచేస్తే పేతురుతో చెబుతున్నాడు, పేతురు నీవు చేసిన పని పరలోకం వచ్చేస్తుంది. హల్లెలూయా. సింహాసనాసీనుడు అయి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి పరిచర్య, సేవ ఎవరికి ఇవ్వబడిన పని వారు చేయాలి. సేవా విషయంలో నేను ఈ మధ్య ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నా. సేవా విధానాల్లో రాసుకుంటూ వచ్చి వ్యక్తిగత సేవ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటాడు. సేవ కేవలము నిలవబడి బోధించడమే కాదు, వ్యక్తిగత సేవ కూడా చాలా ప్రాముఖ్యమైనది అని తను ఒక ఉదాహరణ ఏం తీసుకున్నాడంటే, యేసు ప్రభు వారు కొండ మీద బోధ చేశాడు. సమరయ స్త్రీ దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్ళి ఆ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు ఆ బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడాడు. కొండ మీద లాంటి ప్రసంగమో లేకపోతే వేదిక మీద ప్రసంగమో దైవజనుడు చేస్తాడేమో కానీ వ్యక్తిగత సేవ, వ్యక్తిగత పరిచర్య అందరి బాధ్యత. హల్లెలూయా. ఎవరు నశించిపోతున్నారో వారి దగ్గరకు వెళ్ళి నీవు మాట్లాడే బాధ్యత, వారిని రక్షించే బాధ్యత, వారి గూర్చి ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉన్నది. హల్లెలూయా. నీవు ఆ పని చేసినట్లయితే పరలోకములో నీకేం చేకూరుతుందట? ధనము చేకూరుతుంది. పేతురు అడిగాడు, ఏంటి ప్రభు పరిస్థితి అంటే, ఏం భయపడక పేతురు, అందరూ ఈ లోకంలో నశించిపోయేదాన్ని సంపాదించుకుంటున్నారేమో కానీ నీవు శాశ్వతమైన దానిని సంపాదించుకున్నావు. హల్లెలూయా. కాబట్టి మన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలి. ఆఖరికి మరొక మాట చెబుతావు. మరొకటి ఏమిటి అంటే, సమయమును సద్వినియోగపరుచుకున్నట్లో మొదటిది ఏం చేయాలి? ప్రార్థనలోను వాక్య ధ్యానములో శోధనలో ప్రవేశించకుండా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది ఏమని చెప్పాను? దేవుని పని చేయడానికి. అర్థమవుతుంది కదా, ఈ రెండింటికి తేడా అర్థమైంది కదా. దేవుని పని చేయడానికి నీ సమయాన్ని కేటాయించినట్లయితే నీవు పరలోకములో పరలోక ధనాన్ని చేకూర్చుకుంటావు. మూడవది కూడా ఉంది, చిన్నదే అయినా కానీ ఒక పాయింట్ ఏమిటంటే లోక భాగ్యము కూడా దొరుకుతుంది. హల్లెలూయా. లోక భాగ్యం అంటే ఏమిటి? లోకములో కూడా నీవు ఒక చక్కని స్థితిని అనుభవించగలుగుతావు. చక్కని స్థితిని అనుభవించడం అంటే కష్టపడి పని చేసి సమయమును పోనివ్వకోకుండా నువ్వు కష్టపడి పని చేసేవాడు అయితే లోకములో కూడా సంతోషముగా నీవును నీ కుటుంబమును అనుభవించగలవు సంతోషాన్ని. హల్లెలూయా. దీని గురించి కూడా ప్రభు చాలా మాటలు రాయించాడు.
సోమరవాడి గురించి సామెతల్లో ఎన్ని మాటలు చెప్పాడో, ఎవరైనా సొలొమోను ఎన్ని మాటలు చెప్పాడో, శ్రద్ధ కలిగి సమయమును పోనీక పని చేయొచ్చు ఉండాలి అనే మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం రండి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు ఏం చేయాల్సి వస్తుందంట? వెట్టి పనులు చేయాల్సి వస్తుందట. ఆఖరిగా చెబుతున్నాను కాబట్టి తక్కువ ప్రాధాన్యం కలిగిందని అనుకోకండి. అసలు లోకములో అన్యుల మధ్య ఆయన నామం దూషించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే క్రైస్తవుల యొక్క ప్రవర్తనే. కొన్ని సందర్భాల్లో అలక్ష్యముగా అశ్రద్ధగా పనులు చేసే విషయంలో కావచ్చు, అశ్రద్ధగా ఉంటున్నామేమో. అశ్రద్ధ కలిగి ఉండకూడదు. లేకపోతే సోమరుగా పనులు చేయవాడు ఏం చేయాల్సి వస్తుందట? వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. నీకు ఇవ్వబడిన ఏ పనినైనా శక్తి వంచన లేకుండా చేయవలెను. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆఖరిగా చాలామంది క్రైస్తవుల్లో ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే దేవుని సన్నిధానంలో వాక్యం చదువుతున్నాం అని చెప్పి చేయవలసిన బాధ్యతలు మర్చిపోయే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కనుకనే ఈ లోకంలో కూడా దేవునికి మహిమ కలగాలి అంటే, నీవు నమ్ముకున్న దేవునికి సాక్ష్యము కలగాలి అంటే, ఘనత కీర్తి కలగాలి అంటే నీవేం చేయాలో తెలుసా? సోమరి వాని వలె ఉండకూడదు. నీ చేతికి వచ్చిన ఏ పైనైనా శక్తి వంచన లేకుండా పని చేయవలెను. అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? లోక భాగ్యము కూడా కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మీరు చేయవలసిన పనుల్లో కూడా అశ్రద్ధగా ఉండకండి. ఒక 10 రూపాయలు ఉన్నవాడు మరొక 10 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు. ఒక 20 రూపాయలు ఉన్నవాడు మరొక 20, లక్ష ఉన్నవాడు ఇంకొక లక్ష, కోటి ఉన్నవాడు ఇంకొక కోటి సంపాదించుకోవాలనుకుంటాడు. మరి నీకు సమయం ఉన్నప్పుడు దానితో లాభమైన పని చేయాలా, నష్టాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలా? లాభాన్ని తెచ్చుకునే పనులు చేసుకోవాలి. లాభాన్ని తెచ్చే పనులు మొదటిగా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. రెండవది లాభాన్ని తెచ్చే పనులు నీ పని కూడా శక్తి వంచన లేకుండా నీవు చేసుకోవాలి. చేయకుండా దేవుడే చూసుకుంటాడులే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ తగిలారు? మీకు తగులుతారు. దేవుడే చూసుకుంటాడండి. ఎరా ఈరోజు పనికి ఎందుకు వెళ్ళావు? దేవుడే చూసుకుంటాడండి. మా యొక్క సేవకుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయి దేవుడు చూసుకుంటాడు అన్నాడు. సోమరోణంగా దేవుడు చూసుకునేది, కష్టపడి పని చేసేవాడిని దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుంది కదా? సోమరోణులు ఎప్పుడు దేవుడు అస్సలు ఆయన ఎప్పుడూ సోమరతనాన్ని ప్రోత్సహించలా. నువ్వు పరిగెత్తే కొద్దీ కూడా నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. ఈ రోజున కూడా మనం చూస్తున్నాం, సోమరు వాళ్ళకి ఏమొస్తున్నాయి ఎక్కువ? షుగర్లు, బీపీలు. ఎందుకంటే ఒంటికి శ్రమ లేదు. సరే కొద్దిమంది ఉద్యోగాలు మరి కూర్చొని చేసే ఉద్యోగాలుగా, సరే వాళ్ళని వదిలేద్దాం, కానీ మరి కూర్చొని చేసే ఉద్యోగాలు కాబట్టి మరి శ్రమ దొరకదు కాబట్టి సరే వాళ్ళకి ఏవో వస్తున్నాయి అనుకుందాం. కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు పని శ్రమ పడాలి, పని చేయాలి. అందుకని నీకు ఇవ్వబడిన ఏ పని కూడా శక్తి వంచన లేకుండా చేయాలి. నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని పరిచర్యకు సమయాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క పనికి సమయాన్ని ఇవ్వాలి. అదేవిధంగా నీ పని చేసుకోవడానికి కూడా అజ్ఞాని వలే కాకుండా జ్ఞానివై సమయమును సద్వినియోగపరుచుకోవాలి. అజ్ఞాని ఏం చేస్తాడండి? సోమరవాడు ఏం చేస్తాడు? కూర్చొని చక్కగా నిద్రపోతాడు, లేకపోతే రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే అని ఎప్పటికప్పుడు సమయాన్ని వాయిదా వేస్తాడు. చివరికి అంతా అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. సామెతల్లో చూస్తే చాలా మాటలు మాట్లాడతాడు సోమరవాడి గురించి. సోమరవాడు అంటే చివరికి ఆ యొక్క పాత్రలో చేయి వేస్తానంటే వాడికి ఏమి దొరకదు. చాలా జాగ్రత్తగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఏమిటి? శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండానట్లు వాక్య ధ్యానము చేయండి. శోధనలో ప్రవేశించకుండానట్లు
ఆయన సన్నిధానములో గడపండి. హల్లెలూయా. రెండవది, ఆయన కొరకు ఏదైనా చేయండి. ఆయన కొరకు ఏదైనా. మన మధ్య అనేక మంది నశించిపోతున్నారు కదా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చాలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. నేనేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభువా, వారికి లాభం కలగాలి ప్రభువా, వారికి మేలు కలగాలి ప్రభువా, మా దేవా సహాయం చేయి ప్రభువా, నిన్ను తెలుసుకోవాలి ప్రభువా అని వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మూడవది, నీకు ఇవ్వబడిన పని కూడా నీవు జాగ్రత్తగా శక్తి వంచిన శక్తి లోపం లేకుండా చేయాలి. అప్పుడు నీ దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. అందరు కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నానేమో ప్రభువా, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నానేమో ప్రభువా, నష్టపోతున్నానేమో ప్రభువా, శోధనలో ప్రవేశిస్తున్నానేమో ప్రభువా, సహాయం దయచేయి నాయనా అని ఒక నిమిషం ప్రార్థన చేస్తావా? చక్కని వాక్యాన్ని విన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతో మనందరితోనూ మాట్లాడాడు. అయ్యా, నీ సమయాన్ని సద్వినియోగపరచుకో. లోకముల వైపు అవసరం లేని వాటి కొరకు, నీ సమయాన్ని తినేవేసే వాటి కొరకు, నీ సమయాన్ని పాడు చేసే వాటి కొరకు, నీ ధనాన్ని తినేసే వాటి కొరకు నువ్వు పరుగులెత్తొద్దు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ యొక్క వ్యక్తిగత జీవితం నువ్వు కట్టుకోవాలి అని ప్రభు నీతో నాతో మాట్లాడాడు కదా. నీ బిడ్డల జీవితం కట్టబడాలి అని ప్రభు మనతో మాట్లాడాడు కదా. ప్రభు, ఆ సమయాన్ని పాడు చేసుకుంటున్నానేమో నాయనా, నిర్లక్ష్యంగా ఉంటున్నానేమో నాయనా, అలక్ష్యముగా ఉంటున్నానేమో నాయనా, కనికరము చూపు నాయనా. అయ్యా, నీ యొక్క పనిలో పాల్గొలేకపోతున్నానేమో అయ్యా, నీ సన్నిధికి రాలేకపోతున్నానేమో అయ్యా. పేతురు మీరు వాగ్దానం చేశారు, పేతురు నేను పునర్జన్మవద్దు, సింహాసనాసీనుడనై రాజ్యము చేయను, నాతో కలిసి 12 కోట్ల వారికి తీర్పు తీరుస్తానన్నావు అని చెప్పాడు కదా. అయ్యా, మరి మనం కూడా మన పరిస్థితి దేవుడి కొరకు సమయాన్ని కేటాయించుకుంటున్నాం. మరి 3వ మాట చూసాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఉద్యోగం చేసేవాడు జాగ్రత్తగా పనిచేస్తున్నావా? చదువుకున్న వచ్చిన చోట జాగ్రత్తగా చదువుకుంటున్నావా? నీ బాధ్యతను నెరవేర్చవలసిన చోట బాధ్యతను నెరవేర్చుకున్నావా? ఒకసారి ఆలోచించాలి. లేనట్లయితే ఇప్పుడే సరి చేసుకొని, ప్రభువా నాకు సహాయం దయచేయి, నాకు సహాయం దయచేయి ప్రభు అని ప్రార్థించి ఏకీభవించు ప్రార్థనలో. సర్వశక్తిగా దాన్ని కడుపుతున్న ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయనా. అయా, సమయమును పోనీ యొక్క సద్వినియోగము పరచుకోమన్నావు. అజ్ఞానుల వలె ఉండవద్దు, జ్ఞానుల వలె ఉండమన్నావు. అయ్యా, జ్ఞానుల వలె కృపను మాకు దయచేయండి ప్రభు, సహాయమును దయచేయండి ప్రభు. అయ్యా, సమయాన్ని పాటు చేసుకుంటే మా ప్రభు అనేక సమయంలో దుర్వినియోగపరుచుకున్నాము. అయ్యా తండ్రి, భవిష్యత్తుకు గొప్ప ఉపయోగపడి విధముగా మేము దాన్ని వినియోగపరచుకోలేకపోతున్నాం. సహాయం దయచేయండి అయ్యా. మీ కృపలో మమ్మల్ని అందరినీ చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి సమస్యలను తీర్చండి ప్రభు, వారి కష్టమును తీర్చండి ప్రభు, వారి వేదనను తీర్చండి ప్రభు, వారి బాధను తీర్చండి ప్రభు. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేస్తాం అయ్యా. సమయమును నీ కొరకు కేటాయించి ఉదయకాలంలో నీ సన్నిధానములకు వచ్చి ఉన్నారు అయ్యా. పేదలు ఇచ్చిన వాగ్దానములను వీరికి నీ దయచేయండి, వీరి కుటుంబంలో వారి బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన ఆలోచించండి. ఈ ఉదయకాలంలో నీ సన్నిధానంలో నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ